హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్యపు హక్కు చట్టం. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అప్లికబిలిటీ ఉండేలాగా ఒక యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. అది అక్టోబర్ 31, 2023 నుంచి అమల్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఈ హక్కు, ఈ భూ హక్కు చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి, అన్ని బార్ అసోసియేషన్ వాళ్ళ తరపు నుంచి కూడా న్యాయవాదులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది యాక్ట్ వచ్చేసి పూర్తిగా ప్రజలకి, సామాన్య ప్రజలకి వ్యతిరేకంగా ఉంది, సామాన్య ప్రజలకు ఖచ్చితంగా ఇది లోటు చేస్తుంది అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి ఈ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయవలసిందిగా కోరుతున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యాక్ట్లో ఏముంది అన్నది ఒక కామన్ పీపుల్కి కొంచెం అవగాహన ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్లాస్ చేయడం జరుగుతుంది. ఇది అడ్వకేట్స్కే కాకుండా కామన్ పీపుల్కి కూడా ఈరోజు ఈ క్లాసు. ఈ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రజలకి ఖచ్చితంగా ఇది, సామాన్య ప్రజలకి ఇది ఖచ్చితంగా కొద్దిగా కొన్ని సెక్షన్స్ అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయనే చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యాక్ట్లో సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పూర్తిగా తీసేయడం జరిగిందంటే, ఏదైనా టైటిల్కి సంబంధించిన డిస్ప్యూట్ వస్తే ఎన్నాళ్ళు సివిల్ కోర్టులకి వెళ్ళేవారు పార్టీలు. ఇప్పుడు ఇక మీదట ఏంటంటే జిల్లా మొత్తం మీద ఎక్కడ డిస్ప్యూట్ ఉన్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ల్యాండ్ టైటిల్ అప్లేట్ ఆఫీసర్ అని చెప్పి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేస్తారు, స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. జిల్లా మొత్తంలో ఎక్కడ డిస్ప్యూట్ ఉన్నా ఈ ఎల్టీఏఓ దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే ప్రజలందరూ. ఇన్ కేస్ ఇక్కడ కూడా ఏదైనా డిస్ప్యూట్ కొంచెం వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చినట్లయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్గా ఇంక హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి మాత్రమే ఉంది. అంటే ఒక మారుమూల ఏదైనా ఒక గ్రామంలో ఏదైనా ఒక డిస్ప్యూట్ కానీ రేజ్ అయినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించి, హక్కుకి సంబంధించి ఏదైనా తగాదా వచ్చినట్లయితే వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఎల్టీఏఓ దగ్గర రావాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమన్నా అక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరిగినట్లయితే అది పూర్తిగా హైకోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఈ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే రికార్డ్స్ని పక్కాగా తయారు చేద్దామని చెప్పి సిస్టమేటిక్గా ఉంచుదాం, డిజిటలైజేషన్ చేద్దాము. సివిల్ కోర్టులో అయితే లేట్ అవుతోంది కాబట్టి కొత్తగా స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి స్పీడ్గా డిస్పోజ్ చేద్దామని చెప్పి తగాదా అని ఈ ఉద్దేశంతో ఈ యాక్ట్ని చేస్తున్నారు. కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందన్న విషయం గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా కొంచెం ఆలోచించి చేసుంటే బాగుండని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక జిల్లాకి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ అని చెప్పి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ని ఒకళ్ళని అపాయింట్ చేస్తారు, జిల్లాకు ఒకళ్ళే ఉంటారని చెప్పారు. అదేవిధంగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పి ఏరియా వైజ్ కొన్ని అపాయింట్మెంట్స్, టీఆర్ఓ అని చెప్పి కొన్ని అపాయింట్మెంట్స్ చేస్తారు. అది మండలం వైజ్ కానీ చేయాలి. ఇందులో క్లియర్గా ఇవ్వలేదు ఇంకా యాక్ట్లో. ఒక స్పెసిఫిక్ ఏరియా అని చెప్పారు. టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అతను అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ని బేస్ చేసుకుని, అంటే ఒక టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత అతను లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ ఎస్ఆర్ఓ దగ్గర నుంచి కానీ రికార్డ్స్ని కలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో అతనికి ఒక ఏరియా ఇచ్చేస్తారు, కంప్లీట్గా ఒక మండలం ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటి తాలూకా ఓనర్స్ ఏంటి అన్న తాలూకా డీటెయిల్స్ మొత్తం కూడా రికార్డ్ని రిసీవ్ చేసుకుని ఆ రికార్డ్ని బేస్ చేసుకుని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఉంటాయి, ప్రాపర్టీ తాలూకా డీటెయిల్స్ ఉంటుంది, ప్రాపర్టీ తాలూకా ఓనర్ ఉంటారు. ఆ నోటిఫికేషన్లో సుమారు 1000 ఇళ్ళు, 1000 ఖాళీ ప్లేసులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, 1000 ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ అతను ఒక నోటిఫికేషన్, టీఆర్ఓ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అందులో 100 మందికి అబ్జెక్షన్స్ కానీ ఉన్నట్లయితే, అంటే 900 మందికి డిస్ప్యూట్స్ లేవు, 900 మందికి రికార్డు రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో అనేసి అతని దగ్గర 2 బుక్స్ ఉంటాయి. ఒకటి రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అని ఒక బుక్ ఉంటుంది,
రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని ఒక బుక్ ఉంటుంది. 2 బుక్స్ అతనికి ఇస్తారు. 2 బుక్స్లో ఒకటి 900 పేర్లు 900 టైటిల్స్ కూడా డిస్ప్యూట్ లేవని చెప్పి టైటిల్ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పి అందులో రిజిస్టర్ చేసేస్తారు. ఇంకా అందులో డిస్ప్యూట్స్ ఉంటారు, ఇంకా అది ఫైనల్ అనమాట. 2 మిగిలిన టైటిల్ ఆఫ్ డిస్ప్యూట్స్లో రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని వేరే బుక్ ఉంటుంది. అందులో ఏంటంటే ఈ 100 డిస్ప్యూట్స్ని కూడా మెన్షన్ చేసి ఇతను ఈ 100 మందిని 100 డిస్ప్యూట్స్ని కూడా LTAOకి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ అపిలేట్ ఆఫీసర్ అతనికి రిఫర్ చేసేస్తారంటే అది జిల్లా మొత్తంలో ఎక్కడున్నా సరే అది వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి అంటే హెడ్ ఆఫీస్కి అంటే ట్రిబ్యునల్ ఎక్కడైతే ఉందో అక్కడికి రావాల్సిందే. ఇన్నాళ్ళు ఏంటంటే లోకల్ కోర్ట్స్లో అక్కడ వాళ్ళకి కూడా సబ్ కోర్ట్స్ ఉంటాయి, జూనియర్ సివిల్ జడ్జెస్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని అక్కడ డిస్ప్యూట్స్ ఫైట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్కి రావాల్సిందే. అక్కడ కూడా న్యాయం జరగకపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్ వల్ల ఏంటంటే మారుమూల ప్రాంతాల నుంచి జనాలు ఎంతమంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాగలరు, అక్కడి నుంచి ఇన్ కేసు అన్యాయం జరిగితే స్టేట్ హైకోర్టుకి వెళ్ళగలరు అన్న విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ చట్టంలో ఇక్కడ ఖచ్చితంగా ఒక మిస్టేక్ అని ఉన్నదనేసి న్యాయవాదులు అందరూ అనుకోవడం జరుగుతుంది. అంటే ఒక TRO ఇచ్చిన నోటిఫికేషన్ని బేస్ చేసుకుని అబ్జెక్షన్స్ని రేస్ చేసుకోవాల్సిన బాధ్యత సామాన్య ప్రజలది అనమాట. అంటే ఏదైనా డిస్ప్యూట్ అతను ఇచ్చిన నోటిఫికేషన్లో పలానా ఎక్స్ అనే ప్రాపర్టీ ఏదో అప్పారావు అని నోటిఫికేషన్ ఓనర్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇన్ కేసు అది ప్రాపర్టీ చిన్నారావుది అనుకోండి, అప్పుడు ఏంటంటే చిన్నారావు వచ్చేసి అతని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఇదేంటంటే నోటిఫికేషన్ ఇచ్చారు, నాకు ఈ రకంగా అబ్జెక్షన్స్ ఉందని TRO దగ్గరికి వెళ్తారు. అతను ఏంటంటే కేసుని LTAO దగ్గరికి రిఫర్ చేస్తారు. LTAO గారు ఏంటంటే అతన్ని అప్పారావుని చిన్నారావుని ఇద్దరిని పిలిచి ఎంక్వైరీ మాత్రమే చేస్తారు. అంతే అతని తాలూకా ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసి ఇద్దరు పార్టీల దగ్గర నుంచి విని ఆర్డర్ని పాస్ చేస్తారు. ఆ ఆర్డర్ కన్క్లూజివ్ ఆర్డర్ అనమాట. ఇంకా అంటే జిల్లా లెవెల్లో ఇంకా అతను ఆ ప్రాపర్టీకి ఎక్స్ అనే ప్రాపర్టీకి అప్పారావే ఒరిజినల్ ఓనర్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. అప్పుడు చిన్నారావు పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఇంకా హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక సివిల్ కోర్టు ఇద్దరు పార్టీలని కూడా పిలిపించి ఎంక్వైరీ చేసి ట్రయల్ కండక్ట్ చేసి అంటే ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుని బోత్ పార్టీస్ తాలూకా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డిక్లేర్ చేసే పనిని సింపుల్గా ఒక LTAO ఆఫీసరు యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం ఒక LTAO గారు వాళ్ళ తాలూకా డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఒక సింపుల్ ఎంక్వైరీని మాత్రమే కండక్ట్ చేసి ఆర్డర్ని పాస్ చేయడం ఈ తాలూకా చట్టంలో ఖచ్చితంగా ఒక మైనస్ పాయింట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సివిల్ కోర్టు చేసే పనిని సింపుల్గా ఒక ఆఫీసర్ని స్పెషల్ అపాయింట్మెంట్ అంటే అతను జాయింట్ కలెక్టర్ కన్నా తక్కువ కానీ రేంజ్లో అతని అపాయింట్మెంట్ ఉంటుంది, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అని చెప్పి అంటే LTAO ఆఫీసర్ ఉంటుందని చెప్పారు. అంటే ఇన్నాళ్ళు ఒక కోర్టు లా ఫీల్డ్లో ఉన్న కోర్టు జడ్జెస్ డిసైడ్ చేసే పనిని LTAO గారు ఏ మేరకు అతను న్యాయం చేయగలరు అన్నది ఒక క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. అంటే అంతేకాకుండా కొన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నట్లయితే కొన్ని వందల్లో సివిల్ కోర్టులు ఉన్నాయి, సుమారుగా 550 పైన 600 దగ్గర సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ 600 కోర్టులు చేయలేని పని అంటే స్పీడీ డిస్పోజల్ అని చెప్పి వాళ్ళ ఆబ్జెక్ట్లో ఈ యాక్ట్ వాళ్ళకి ఆబ్జెక్ట్లో రాయడం జరిగింది. అంటే ఇన్ని 600 సివిల్ కోర్టులు చేయలేని పనిని సింపుల్గా ఒక 26 మంది LTAOs చేయగలరా అన్నది ఒక క్వశ్చన్. అంటే ఇంకా స్పీడ్గా చేస్తున్న కొద్దీ అక్కడ ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయి. మిస్టేక్స్ వస్తే వాళ్ళకి ఏం పర్వాలేదు, LTAOs గారు సింపుల్గా ఆర్డర్ పాస్ చేస్తారు. బాధపడేది పార్టీలు, ఎందుకంటే అక్కడి నుంచి హెడ్ క్వార్టర్ అది స్టేట్ హెడ్ క్వార్టర్స్ అమరావతికి అప్పీలేట్ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది, ఎంతమంది వెళ్ళగలరు, ఆ రకంగా ఎంతమందికి ఇందులో అవగాహన ఉంటుంది అనే విషయం కూడా సెకండరీ. అదే ఎందుకంటే ఒక TRO నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దానికి 2 years లిమిటేషన్ ఇచ్చారు. అంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఆ TRO వచ్చిన నోటిఫికేషన్ మీద దానికి 2 years లోపు అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకుంటేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. 2 yearsలో కానీ అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకోకపోతే చెప్పాను మీకు 2 books ఉంటాయని, టైటిల్ ఆఫ్ రిజిస్టర్
అని ఒకటి, రిజిస్టర్ ఆఫ్ టైటిల్ అని ఒకటి, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని ఒకటి, రెండు బుక్స్ మెయింటైన్ చేస్తారు టీఆర్ఓ గారు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇన్ కేస్ 2 years లోపు కానీ ఏ డిస్ప్యూట్స్ లేని పక్షంలో అతను రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్లో మెన్షన్ చేసి ఇంకా అది అక్కడితోటి అక్కడికి కన్క్లూజివ్ ఆర్డర్ అనమాట. అది కూడాను అంటే ఒకవేళ ఉత్తరత్ర అతను ఏమన్నా ఈ ఒరిజినల్ ఓనర్ కానీ ఊళ్ళో లేకపోతే ఎక్కడో విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే వేరే స్టేట్లో ఉండొచ్చు, అతనికి అవగాహన లేకపోవచ్చు. ఒక సామాన్య రైతు చూసుకోండి, అతను ఒక ఇల్లిటరేట్ పర్సన్ తీసుకోండి, చదువులేని వాళ్ళు తీసుకోండి, వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్స్ని పక్కగా ఫాలో అవుతారని లేదు. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాపర్టీలో వాళ్ళే ఉంటారు కానీ టైటిల్ ఇంకొకళ్ళ పేరుతో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒకవేళ సపోజ్ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రికార్డులోకి ఎక్కిపోయారు అనుకోండి, దానికి ఒరిజినల్ ఓనర్ ఖచ్చితంగా చాలా సఫర్ అయ్యే పరిస్థితి ఈ యాక్ట్ ప్రకారం ఉంటుంది. అదేవిధంగా కోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉన్న కొత్త కేసెస్ అయితే ఇంకా సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఇంకా లేనట్టే టైటిల్కి సంబంధించి. ఇన్ కేసు ఆల్రెడీ పాత కేసులు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ అంటే ఇంకా ప్రజెంట్ అయితే అపాయింట్మెంట్స్ ఎవరివి కూడా ఈ యాక్ట్ ప్రకారం ఇంకా అవ్వలేదు. అంటే టీఆర్ఓ అపాయింట్మెంట్స్ అవ్వలేదు, ఎల్టీఏఓ అపాయింట్మెంట్స్ కూడా అవ్వలేదు. ఇన్ కేసు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న కేసు ఇప్పటికి ఆస్తి హక్కుకు సంబంధించి ఏదైనా సూటు డిస్ప్యూట్లో సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్నట్లయితే తర్వాత ఈ అపాయింట్మెంట్స్ జరిగిన తర్వాత అతను నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే వితిన్ 6 months ఆ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము ఆల్రెడీ ఈ రకంగా కేసు పెండింగ్లో ఉంది అని చెప్పి ఇతని దగ్గర ఒక సర్టిఫికెట్ ఆఫ్ రికార్డింగ్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ తీసుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ సివిల్ కోర్టులో ఫైల్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అంటే ఒకవేళ అతను ఫైల్ చేయకపోతే ఆ సివిల్ కోర్టుకి ఇంకా జ్యూరిస్డిక్షన్ ఉండదు, పెండింగ్ కేసెస్ కూడా చూసే పవర్స్ లేవు అని చెప్పి ఈ యాక్ట్లో చెప్పడం జరిగింది. అంటే వితిన్ 6 monthsలో కానీ అతను సర్టిఫికెట్ తీసుకొచ్చి అక్కడ వెయ్యకపోతే ఇంకా అక్కడ వ్యాలిడిటీ ఏమీ ఉండదు అని చెప్పి ఈ యాక్ట్లో చెప్పడం జరిగింది. అంటే పెండింగ్ కేసెస్ కూడా ఇంకా వాటికి వ్యాలిడిటీ ఉండదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కానీ కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే వితిన్ 1 week కేసు వేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా సివిల్ కేసు ఆల్రెడీ ఫైల్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఇంకా ఆల్రెడీ సివిల్ కోర్టులు కూడా అప్పుడే రిటర్న్ చేసేస్తున్నాయి కేసెస్ ఎవరు చూడటం లేదు. ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత టైటిల్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కోర్టులో పెండింగ్లో కొత్త కేసెస్ అయితే తీసుకోవట్లేదు. ఇన్ కేసు ఫైల్ చేసి ఒకవేళ నెంబర్ అయినట్లయితే అతను వితిన్ 1 week ఆ పార్టీస్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఓ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ దగ్గర నుంచి సర్టిఫికెట్ ఆఫ్ రికార్డింగ్ తీసుకుని అక్కడ సివిల్ కోర్టులో కొత్త కేసు ఏదైతే ఫైల్ చేశారో అందులో ఫైల్ చేయవలసిన పరిస్థితి ఈ యాక్ట్ ప్రకారం ఉంది. సో ఈ యాక్ట్కి వచ్చేసి సామాన్య ప్రజలు ఖచ్చితంగా సఫర్ అవుతారు అనే చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతమందికి ఈ యాక్ట్ మీద ప్రజెంట్ అయితే ఈ యాక్ట్ మీద పూర్తిగా చాలామందికి అవగాహన 90% అవగాహన లేదనే చెప్పాలి. ఇకపోతే వాళ్ళు అపాయింట్మెంట్స్ అయిన యాజ్ పర్ యాక్ట్ టీఆర్ఓ కానీ ఎల్టీఏఓ కానీ అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా అంటే పేపర్ పబ్లికేషన్ ఇస్తారా లేకపోతే ఇంకో రకంగా ఇస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కానీ మిస్ అయినట్లయితే ఒరిజినల్ ఓనర్స్ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి చాలా ఉంది. కాబట్టి ఈ యాక్ట్ని రద్దు చేయమని చెప్పి ప్రజెంట్ అన్ని బార్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ని సంబంధించి నాకు తెలిసినంత వరకు అంటే బుక్ చదివే పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ని వ్యతిరేకించవలసిన రద్దు చేయాల్సిందిగా కోరుతున్న వాళ్ళలో నేను ఒకడిని. కాబట్టి ఈరోజు మనం టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ రూపంలో చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.